Good morning everyone. Hope you are all doing good. So last video అయితే మీరు మంత్రాలయం చూసుంటారు. సో ఒకవేళ చూడకపోతే కనుక చూడండి, ఇట్ విల్ బి వెరీ గుడ్. సో మంత్రాలయం హోటల్లో చెక్అవుట్ చేసిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ టు అలంపూర్ జోగులాంబ టెంపుల్ విచ్ ఇస్ ఇన్ గద్వాల్, తెలంగాణ. సో talking about the history, like Jogulamba temple is one of the 18th Shaktipeetham anamata, Mahashaktipeetham, very famous, and ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా రికగ్నైజ్ చేశారనమాట. ఇది చాలా బాగుంటుంది, చూస్తున్న వీడియో అండ్ ఐల్ షో యూ ద డీటెయిల్స్. And talking about the distance, Mantralayam nundi Jogulamba is 88 kilometers, which took at least 2 hours 30 minutes. సో రూట్ మ్యాప్ అయితే ప్రిటీ సింపుల్ అండ్ చాలా నీట్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను ఐ టుక్ ద కంట్రీ సైడ్ అని, బట్ దిస్ టైమ్ ఐ హ్యావ్ టుక్ ద హైవే. సో నీట్ అండ్ ఈజీగా చాలా నీట్గా వచ్చాం. సో యా, currently I have completed Raghavendra Swami temple Mantralayam, and prastanki we are at Jogulamba temple which is in Telangana district, Gadwal. Let's see. It's a free darshanam, so you no need to buy any tickets for this. And entry అవుతున్నప్పుడు ఇలాగా చిన్న వాటర్ ఉంటుంది అనమాట, లైక్ టు క్లీన్ యువర్ ఫీట్. అండ్ ఎంటర్ అవ్వగానే యూ విల్ బీ ఏబుల్ టు సీ శివలింగం దిస్, అండ్ ధ్వజస్తంభం కూడా ఉంటుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ లైక్ బాలబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళాలి రైట్ నుంచి. అండ్ జోగులాంబ టెంపుల్, ఎస్, దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. ఆ లోపలికి వెళ్తే జోగులాంబ టెంపుల్ లోపల ఉంటారు. చాలా బాగుంటుంది. History says that this particular temple was built in 7th or 8th century CE, but then అప్పుడు బహ్మని సుల్తాన్స్ అయితే మాత్రం దీన్ని మొత్తం ధ్వంసం చేస్తారు. యూ కెన్ సీ ద రిమైన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ టెంపుల్. Later on, Vijayanagara Raja has took over, claimed it and protected it. So ఈవేళ మనం చూస్తున్న టెంపుల్, సో దీస్ ఆర్ ద రిమైన్స్. అండ్ హైదరాబాద్ డెవలప్మెంట్, దే ఆర్ బీన్ టేకెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ, అండ్ వాళ్ళైతే మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, రెనోవేషన్స్ చేస్తున్నారు. యూ కెన్ సీ ఆన్ ద వీడియో యాజ్ వెల్. అండ్ దీస్ ఆర్ ద కార్వింగ్స్, ఓల్డ్ కార్వింగ్స్ ఆన్ ద టెంపుల్. ఈ టెంపుల్ మీద ఉన్న కార్వింగ్స్ అన్నీ చూస్తూ మేము వావ్ అని మెస్మరైజ్ అవుతుంటే మాకు ఇంకో వావ్ కనిపించింది. అదేంటంటే మాస్క్. రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెంపుల్ వీ గాట్ ఎ మాస్క్. సో వన్స్ అగైన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ బాయ్ అండ్ ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఈ మాస్క్ ఉన్న స్థల పురాణం ఏంటో ఆయన చెప్తున్నారు. ఆయన నోట్ల నుంచి మనం వినండి. ఈయన పేరు పెద్దగా ఉంది. ఈయన పేరు మొత్తం వచ్చేసి హజరత్ సయ్యద్ షా అలీ బాదేషా అబ్బాస్ రాతులది. అందరు ప్రేమగా షాలి పెళ్ళాలని పిలుస్తారు. ఈయనకు ఎవరైనా సంతానం వచ్చి మొక్కిపోతారు, సంతానం అయితే. కానీ మా ముస్లిమ్స్ ఉంటే షాలిమియా షాలివి అట్లా పెడతారు. హిందువులు అయితే షాలమ్మ షాలన్న ఇక్కడ చుట్టుపక్కల పెట్టుకొని వాళ్ళకు సంతానం అయిన తర్వాత భోజనాలు పెట్టడం, ఆటలు కోసి లోపల ఇక్కడనే భోజనాలు. సో విన్నారు కదా, దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మాస్క్ అనమాట. అండ్ I do have Muslim friends and Christian friends, so I know how to pray for both the gods, and అలాగే లోపలైతే మేనేజ్ చేశాను. అండ్ రైట్ నౌ ఇక్కడ చూసుకుంటే మీరు కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. సో లైక్ రైట్ ఇన్ ద మిడిల్ అనమాట. టెంపుల్ దర్శనం అయిపోయాక మీరు బయటకు వచ్చిన తర్వాత వెంటనే యూ విల్ బీ సీయింగ్ దిస్ గోశాల అనమాట. సో అట్లీస్ట్ ఒక 15 to 20 ఆవులు అయితే ఉన్నాయి.
అండ్ నాకు ఆవులు ఇష్టం. సో కొంచెం టైం స్పెండ్ చేశాను, హాయ్ కూడా చెప్పాను. అండ్ యా, గూగుల్ మ్యాప్స్ అయితే సమ్టైమ్స్ మీకు హైవేస్ చూపిస్తుంది, అండ్ ఆల్సో టు కట్ షార్ట్ ద డిస్టెన్స్ ఇట్ విల్ బీ షోయింగ్ యూ షార్ట్ కట్స్ లైక్ దిస్. సో ఇది అట్లీస్ట్ 5 kilometers ఉందన్నమాట ఈ స్ట్రెచ్ అంతా. సో పక్కనే ఉన్నది కృష్ణా నది, అండ్ రోడ్ ఈజ్ వెరీ రిస్కీ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం అడ్వెంచరస్గా ఉంది. లైక్ రిస్కీ ఎందుకంటే యూ సీ దేర్ ఈస్ నో బ్యారికేడ్స్ ఆర్ ఎనీ స్టాపర్స్, పక్కన జస్ట్ నది అంతే. అండ్ యా, ఈ రోడ్లో వెళ్ళినందుకు అడ్వెంచరస్ ఏంటంటే వీ హ్యావ్ సీన్ అ పీకాక్, వెరీ బిగ్ పీకాక్ అనమాట. బట్ బై ద టైమ్ ఐ హ్యావ్ టేక్ అవుట్ మై ఫోన్, అది ఇట్ వెంట్ అవే. అండ్ ఆఫ్టర్ 5 kilometers మేము ట్రావెల్ చేసిన తర్వాత దిస్ రోడ్ టుక్ టు ద మెయిన్ రోడ్, లైక్ ద వినుకొండ రోడ్ అనమాట. అంటే ఫస్ట్ నల్లమల్ల ఘాట్ రోడ్ వస్తుంది, ఆ ఘాట్ రోడ్ వచ్చిన తర్వాత వినుకొండ. సో దిస్ పర్టికులర్ కెనాల్, ఈ కాలువ ఇట్ కనెక్టెడ్ అస్ టు ది మెయిన్ రోడ్ అనమాట. సో అ గుడ్ అడ్వెంచరస్ స్ట్రిప్ అని చెప్పచ్చు. బట్ బీ వెరీ కేర్ఫుల్, డ్రైవ్ వెరీ రెస్పాన్సిబిలీ, నో స్పీడ్ అండ్ నథింగ్ లైక్ దాట్. ఓకే, మంత్రాలయం వ్లాగ్లో నేను మీకు చెప్పాను దట్ ఐ విల్ బీ షోయింగ్ యూ Nallamala forest in the night time, and these are the visuals of Nallamala forest in the night time. So roads are completely empty, like almost empty, and it's 7 o'clock or 7:15, so you cannot expect any animals or fog. Kani road or the ride thrilling and thrilling undi, chala baagundi. And paina top left corner lo meer chuste ganaka you will be able to see the moon as well. So moonlight lo dense forest, low traffic, చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇట్ టుక్ 1 hour. సో దెన్ మనం మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ రోడ్స్ అనమాట. నైట్ టైమ్ నల్లమల ఫారెస్ట్లో డ్రైవ్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఫైనలీ రీచ్డ్ వినుకొండ. సో వినుకొండ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 o'clock in the night. సో అక్కడ రూమ్ తీసుకొని వీ స్లెప్ట్. మార్నింగ్ మళ్ళీ చెక్అవుట్ చేసిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ టు కోటప్పకొండ, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ త్రికోటేశ్వర స్వామి. సో కోటప్పకొండ ఇట్స్ లైక్ 46 kilometers వినుకొండ నుంచి. సో ఇట్ టుక్ ఎగ్జాక్ట్లీ 1 hour. సో ఫైనలీ కోటప్పకొండకి అయితే వచ్చాం, అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఫర్ దాట్. సో కార్కి దే హ్యావ్ చార్జ్డ్ 30 rupees అండ్ బైక్కి అరౌండ్ 10 rupees ఐ గెస్. ద మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ హిల్ అండ్ చెట్లు అయితే చాలా చాలా బాగుంది, ఎందుకంటే ద ఫ్లవర్స్, ద పింక్ ఫ్లవర్స్, ద yellow ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ యూ విల్ బీ ఏబుల్ టు సీ. చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో డ్రైవ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది, ఆ వైబ్స్ తీసుకొస్తుంది అనమాట. ఇట్స్ వెరీ ప్లెజెంట్. సో డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఆన్ ద వే వైల్ యూ రీచ్ ద టాప్ ఆఫ్ ది హిల్ మీకు ఇలాగా చాలా ఐడల్స్ పెట్టి ఉన్నారు, చాలా చాలా పెద్దవి. యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తుంది విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి, అండ్ ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉందన్నమాట. వీ కెన్ టేక్ సమ్ ఫొటోస్. అండ్ ఆన్ ద వే మళ్ళీ లక్ష్మీదేవి, వినాయక స్వామి, ఇంకా సరస్వతీదేవి, అలాగా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, శివుడిది చాలా ఉన్నాయన్నమాట. ఐ విల్ షో యూ. ఎక్స్ప్లోరర్ కదా, ఎక్స్ప్లోర్ చేద్దాం, విష్ణుమూర్తి పక్కన విగ్రహం పక్కన ఏముందో చూద్దాం అనేసి నేను ట్రై చేశాను. సో ఆ పక్కకి వెళ్ళి తిరగగానే ఇట్స్ అ డెడ్ ఎండ్ అనమాట. సో బ్యారికేడ్ కానీ ఫెన్సింగ్ కానీ ఏమీ లేదు. సో ఇట్స్ అ స్టీప్ డౌన్ హిల్. సో చాలా జాగ్రత్త, ప్లీజ్ డోంట్ ట్రై దట్. అండ్ ఒకవేళ వెళ్తే కనుక వెరీ వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఫొటోస్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి అంతే. సో ఫైనల్లీ కోటప్పకొండకి అయితే వచ్చేసాం. అండ్ కోటప్పకొండ ఇట్ ఈస్ ఇన్ నరసరావుపేట. అండ్ కోటప్పకొండకు ఉన్న ఇంకో పేరు త్రికూటేశ్వరం, ఎందుకంటే ఇక్కడ 3 hills ఉంటాయి విచ్ రెప్లికేట్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరం. సో అందుకని త్రికూటేశ్వర స్వామి అని కూడా అంటారనమాట. అండ్ యా, యాజ్ ఆఫ్ నో అయితే ఇంత ఖాళీగా ఉంది. బట్ కార్తీక మాసంలో అయితే మాత్రం భక్తులు అయితే చాలా చాలామంది వస్తారు.
అండ్ యా మీకు ఆ పాట కూడా తెలిసే ఉంటుంది, కోటప్ప కొండకి వస్తానని మొక్కుకున్నాను. సో లైక్ వెరీ ఫేమస్ అనమాట. టాకింగ్ అబౌట్ స్థల పురాణం ఏం చెప్తుందంటే, పూర్వం గొల్లభామ అనే ఒక లేడీ ఉండేవారు. తను ప్రెగ్నెంట్ అండ్ ఆల్సో షీఈ్ అ వెరీ బిగ్ డివోటీ ఆఫ్ శివ. సో శివుణ్ణి అభిషేకించడం కోసం పాలు తను ఒక కుండలో తీసుకొస్తుంది అనమాట, కింద నుంచి పైకి కొండ ఎక్కుతున్నప్పుడు. సో దారి మధ్యలో అలసిపోయి తను ఏం చేస్తుందంటే ఆ కుండని కొంచెం కింద పెడుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక కాకి వచ్చి ఆ కుండని పడేస్తుంది. సో తను చాలా బాధపడుతుంది, పాలంతా పాయిందనేసి. సో అప్పుడు శివుడు ఒక సెయింట్ అంటే ఒక సాధువు రూపంలో వచ్చి కాకులకి శపిస్తాడు, ఇంకోసారి ఇక్కడ త్రికూటేశ్వరంలో లేకపోతే కోటప్ప కొండలో కాకులు కనిపించకూడదు అనేసి. సో ఫ్రమ్ దెన్ టిల్ డేట్ ఇక్కడ ఈ కోటప్ప కొండలో అయితే మాత్రం యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ ఎనీ క్రోస్. అది నేను కూడా చూశాను, నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్రో ఇస్ దేర్ హియర్. కానీ మంకీస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి, దట్స్ ఆబ్వియస్. సో అలా అనమాట. కాకులైతే రాకుండా చేశారు, కానీ అభిషేకానికి నేను అన్నిసార్లు కిందకి మీదకి కొండ ఎక్కి దిగలేకపోతున్నాను బికాజ్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పగా శివుడు ఏమంటారంటే, ఓకే నేనైతే నీకోసం కిందకే వస్తాను, కానీ నువ్వు కిందకి వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడకు అని చెప్తారు. ఓకే, తను అలా డౌన్ హిల్ స్టార్ట్ అవుతుంటుంది. బట్ దెన్ వెనక నుంచి ఏదో పెద్ద శబ్దాలు వచ్చినట్టు తనకి అనిపించినప్పుడు తను వెనక్కి చూస్తుంది అనమాట. గొల్లబామ అనే ఆవిడ వెనక్కి చూస్తుంది. వెనక్కి చూసినప్పుడు ప్రామిస్ బ్రేక్ చేసింది కాబట్టి, అండ్ ఆల్సో శివుడు అక్కడే లింగ రూపంలో స్వయంభూ అక్కడ ఉద్భవిస్తారనమాట. సో అదే ఇప్పుడు మనం కొలుచుకుంటున్న కోటప్ప కొండ టెంపుల్ అనమాట. సో ఇది మన కోటప్ప కొండకి ఉన్న స్థల పురాణం. సో ఇప్పుడు మీరు చూస్తుంది అది ఒక కొండ, అండ్ మేము నించున్నది మరో కొండ, అండ్ ఇక్కడ కనిపిస్తున్నది అది ఇంకొక కొండ అనమాట. అండ్ దూరంగా చూస్తే దట్స్ ద వే వీ కేమ్ ఇన్, అవి రోడ్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు శివుడు లింగం ఉందన్నమాట, అండ్ అక్కడ అంతా పార్కింగ్ ఏరియా. సో ఇదంతా త్రికూటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంది. సో చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్, చిన్న బ్రిడ్జ్ చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుడి విగ్రహం ఉంది, అలాగే దక్షిణామూర్తి గారి విగ్రహం ఉంది, అండ్ ఆల్సో బ్రహ్మగారి విగ్రహం ఉందన్నమాట. సో చాలా పెద్దవి. ఇందాక ఫస్ట్ మీకు చూపించాను కదా విష్ణుమూర్తి విగ్రహం, అలాగనమాట. ఇవన్నీ విగ్రహాలు తయారు చేసి ఇక్కడ పెట్టారు. సో కోటప్ప కొండ దర్శనం అయిపోయిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ టు ద్వారకా తిరుమల, ఆల్సో కాల్డ్ యాజ్ చిన్న తిరుపతి. ఇది ఏలూరులో ఉంటుంది అనమాట. అండ్ ఫ్రమ్ కోటప్ప కొండ టు ఏలూరు ఆర్ ఎల్స్ లైక్ ద్వారకా తిరుమల, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 200 kilometers. సో 4 hours 15 minutes అయితే పడింది. సో ఇది స్ట్రైట్ హైవే, సో నో ప్రాబ్లం, మంచి హైవే. అండ్ నా ఫస్ట్ గుండు అయితే ఇట్ వాజ్ ఇన్ తిరుమల తిరుపతి, అండ్ చెల్లి శ్రావణి ఫస్ట్ గుండు అయితే చిన్న తిరుపతి విచ్ ఈజ్ ఇన్ ద్వారకా తిరుమల అనమాట చేశారు. సో ఆఫ్టర్ 30 years ఐ గెస్ నేను మళ్ళీ ద్వారకా తిరుమల అయితే చూడడం.
మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ ద్వారకా తిరుమలకి. సో అలాగే కొండ ఎక్కాలన్నమాట. అండ్ ఈ పర్టికులర్ సెక్షన్ చూస్తే నాకు హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్ గుర్తొస్తుంది. ఎందుకంటే బిర్లా మందిర్కి వెళ్ళడానికి కూడా ఇలాగే హౌసెస్ మధ్యలోంచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో సిమిలర్గా అనిపించింది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత దే చార్జ్ 50 రూపీస్ ఫర్ కార్ అనమాట. అండ్ లొకేషన్ అండ్ క్లైమేట్ అయితే చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంది. భక్తులు కూడా అంత ఎక్కువ మంది లేరు, బట్ చాలా నీట్ అండ్ కామ్గా ఉంది. మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ ద్వారకా తిరుమల. ఆ లోపలికే వెళ్ళాలి. అండ్ సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ కార్స్. ఇఫ్ నాట్, ముందుకెళ్ళిన తర్వాత యూ హ్యావ్ ది సెల్ ఫోన్ స్టాండ్ అనమాట, అక్కడ పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ కూడా తిరుమల లాగా వెయిటింగ్ హాల్ అయితే పెట్టారనమాట. వెయిటింగ్ హాల్ అంటే ఏం కాదు, జస్ట్ పెద్ద ఓపెన్ స్పేస్ అండ్ టెంట్స్ వేశారు. అండ్ అందులో మమ్మల్ని వెయిట్ చేయించి ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు దే అలౌడ్ అస్ ఇన్సైడ్ అనమాట. బాగానే ఉంది. దర్శనం అయితే చాలా బాగుంది. అండ్ నైట్ బజార్ అయితే చాలా బాగుంది. పిల్లలకి ఏమైనా కొనుక్కోవాలన్నా సరే, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్, లేకపోతే గిఫ్ట్ ఆర్టికల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. చాలా బాగుంది. యూ కెన్ షాప్ దాట్ యాజ్ వెల్, చెక్ దాట్ యాజ్ వెల్. అండ్ సో ఫైనలీ దిస్ ఈజ్ ఇట్. అండ్ కంక్లూడ్ చేస్తున్నాను. మంత్రాలయం, జోగులాంబ, కోటప్పకొండ, ద్వారకా తిరుమల, దీస్ ఆర్ ద 4 temples which we have covered. I will come back to you with one more travel vlog. Till then, keep watching the space, subscribe, like my channel and share it. Thank you.